హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో న్యూ డిజైన్ అనేది మేక్ చేసి చూపియబోతున్నా అండి. ఆల్రెడీ నేను బ్యాంగిల్‌కి ర్యాప్ చేసుకున్నా గాని థ్రెడ్. ఆ బ్యాంగిల్ 2 కట్ బ్యాంగిల్, 4 కట్ బ్యాంగిల్ యాడ్ చేసి ర్యాప్ చేసుకున్నానండి. ఇంకా డిజైన్‌లోకెళ్తే 6 కేన్ డ్రా ఐకే 6 కేన్ ఐ షేప్‌కి ఉందండి. ఒక ఫ్లవర్ షేప్‌లో స్టిచ్ చేసుకోవాలా. తర్వాత కొమ్మల మధ్యలో గ్యాప్‌లో గమ్ గ్లూ అప్లై చేసి రౌండ్‌కి ఉందండి. మళ్ళీ రౌండ్‌కి ఉందండి స్టిచ్ చేసుకుంటున్నానండి చుట్టూరు. అలానే మధ్యలో మళ్ళా గ్లూ అప్లై చేసి హాఫ్ మూన్ షేప్ రెడ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను నేను. మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. రెడ్ కలర్ కుందన్స్‌ని మళ్ళీ రోజ్ ప్యాటర్న్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మరీ ఫ్లాట్‌గా బండి కూడా అలానే నిలబెట్టకుండా రోజ్ ఫ్లవర్ వచ్చేలా చేసుకోవాలి. మధ్యలో కొంచెం గ్లూ అప్ చేసి అలానే రౌండ్ కుందన్ని స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్లీ మా ఫ్లవర్ అనేది ఇట్లా రెడీ అయిపోయిందండి. సేమ్ ఇదే విధంగా ఇంకో ఫ్లవర్ వేస్తాను చూడండి. న్యూ డిజైన్ అండి. ఇంతవరకు నేను ఇక్కడ ఈ డిజైన్ చూడలేదు. యూట్యూబ్‌లో కూడా ఎవరు మేక్ చేసినప్పుడు చూడలేదండి. న్యూ డిజైన్ కానీ చాలా బాగుందండి డిజైను. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఈజీగా అర్థమైపోద్ది మీకు. సిక్స్టీ షేప్‌కి ఉందండి. రౌండ్‌గా ఫ్లవర్ స్టిచ్ చేసుకొని జాగ్రత్తగా షేప్ అవుట్ అవ్వకుండా ఫ్లవర్ షేప్ రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ గ్యాప్‌లో మళ్ళీ గ్లూ అప్లై చేసి రౌండ్ కుందన్ని స్టిచ్ చేసుకోండి. మళ్ళీ ఇందాకనే మధ్యలో గ్లూ అప్లై చేసి ఐ షేప్ కుందన్స్ మీద లైట్‌గా గ్లూ అప్లై చేయండి. కుందన్ మీదుగా గ్లూ అప్లై చేసుకొని మళ్ళీ హాఫ్ మూన్ షేప్ కుందన్స్‌ని ఇందాకలా రోజ్ ప్యాటర్న్ వచ్చేలాగా ఒక రోజ్ ఫ్లవర్ ఫామ్ అయ్యేలాగా స్టిచ్ చేసుకోండి. మధ్యలో రౌండ్ కుందన్ని మళ్ళీ ఆ రోజ్ ఫ్లవర్ మధ్యలో రౌండ్ కుందన్ని స్టిచ్ చేసుకోండి. అంతేనండి. చాలా సింపుల్‌గా ఫ్లవర్ డిజైన్ అనేది మేక్ అయిపోతుంది. అలానే సేమ్ ఇవే ఫ్లవర్స్ ఇట్లా బ్యాంగిల్ చుట్టూ టోటల్ బ్యాంగిల్ మొత్తం చేసుకోవాలండి. ఈ ఫ్లవర్ ఇదే డిజైన్ టోటల్ బ్యాంగిల్ మొత్తం చేసి చూపిస్తాను మీకు.
టోటల్ బ్యాంగిల్ మొత్తం చేశానండి. చాలా అంటే చాలా బాగుందండి. ఫ్లవర్‌కి మధ్యలో కార్నర్స్‌లో మళ్ళీ గమ్ పెట్టేసి సిరామిక్ డ్రాప్ కుందండి స్టిక్ చేసుకుంటున్నాను. అంతేనండి బ్యాంగిల్. అట్లానే ప్రతి ఫ్లవర్ మధ్యలో గ్యాప్‌లో ఈ కుందన్స్ స్టిచ్ చేసుకుంటే డిజైన్ కంప్లీట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుందండి ఈ డిజైను. టోటల్ బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. టోటల్‌గా బ్యాంగిల్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుందండి. చాలా బాగుందండి డిజైన్. ఈ డిజైన్ గనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బ్యాంగిల్ ఎలా ఉందని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.